ఒకరోజు గణేశుడు స్వర్గలోకానికి కావలిగా ఉంటాడు. అందరూ విష్ణు వివాహానికి వెళ్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో నారద ముని గణేశుడిని చూసి, "నువ్వు వివాహానికి వెళ్ళట్లేదా?" అని అడుగుతాడు. అయితే దీంతో వినాయకుడు, "నన్ను ఎవరు ఆహ్వానించలేదని" నారద మునికి చెప్తాడు. అయితే నారద ముని, "నేను ఎందుకు ఆహ్వానించలేదో నీకు తెలుసా?" అని అడుగుతాడు. అప్పుడు గణేశుడు దానికి కారణం ఏంటని అడుగుతాడు. అతను లావుగా ఉంటాడని, అతను చాలా ఎక్కువగా తింటాడని, ఇలాగా చాలామంది దేవతలు నిన్ను హేళన చేస్తూ మాట్లాడారని గణేశుడికి చెప్తాడు. దీంతో గణేశుడికి చాలా కోపం వస్తుంది. వినాయకుడు తన ఎలుకల సైన్యాన్ని పిలిచి వివాహానికెళ్ళే మార్గాన్ని కొల్లగొట్టమని ఎలుకలకి ఆజ్ఞాపిస్తాడు. ఎలుకలు భూమిని తవ్వి మార్గాన్ని గుంతలతో నింపుతాయి. దీని వలన అటువైపు వెళ్తున్న దేవతల రథం చక్రాలు లోపల కూరుకుపోతాయి. దేవతలెవరు రథాన్ని బయటకు తీయలేకపోయారు. అప్పుడు ఒక సాధారణ ప్రయాణికుడి సహాయం కోరుతారు. ఆ వ్యక్తి శ్రీ గణేశాయ నమః అని పిలిచి రథాన్ని బయటకు తీశాడు. దేవతలు ఆశ్చర్యపోయి, "నీవు గణేశుని పేరును ఎందుకు జపించావు?" అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, "గణేశుడు ప్రారంభ దేవుడు, అన్ని అవరోధాలకు తొలగించేవాడు" అని సమాధానమిస్తాడు. దీన్ని విన్న దేవతలు గణేశుని వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పి ఆయనను కూడా వివాహానికి తీసుకెళ్తారు.